హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, గోల్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే కనుక ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఫిల్స్ వచ్చేలాగా, అలాగే నెక్ వచ్చేసి మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎలా అయితే కటింగ్ చేసుకోవాలో ఈ వీడియో అయితే క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇది ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే, స్టిచ్చింగ్ వీడియో కోసం కామెంట్ చేయండి. ఇప్పుడు పూర్తిగా వీడియో అంతా కూడా చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి మీకు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే వివరించేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్ కోసం వచ్చినటువంటి మెజర్మెంట్ డ్రెస్ అనమాట. అలాగే ఫుల్ సర్కిల్ అయితే కనుక ఉంది. ఈ డ్రెస్ కోసం వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్స్ అయితే కనుక నా దగ్గరే ఉంటాయి కాబట్టి ఇందులోంచి నేను ఒక 5 మీటర్లు అయితే కనుక లైనింగ్ అయితే తీసుకొని వేసేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిక్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి 4 మీటర్స్ అయితే క్లాత్ అయితే ఇచ్చేసారు. చాలా అయితే కనుక చాలా పల్చగా జారిపోతూ ఉందన్నమాట క్లాత్ అయితే కనుక. ఇప్పుడు ఈ క్లాత్తో మనం గోల్డ్ డ్రెస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం మెజర్మెంట్ యొక్క కొలతలు అయితే తీసేసుకుందాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మెజర్మెంట్ డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి నడుం భాగం నుంచి కింది వైపుకి అయితే కనుక డ్రెస్ పొడవు అనేది చూసేసుకోవాలన్నమాట. అది కూడా ఎలా చూసేసుకోవాలంటే చూడండి, నడుం దగ్గర జాయింట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకు సైడ్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ జాయింట్ వరకు పొడవు అయితే చూసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను టేపుతో అయితే కనుక పొడవైతే చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. 34 ఇంచుల వరకు అయితే కనుక పొడవైతే ఉంది. అలాగే నడుము యొక్క లూజ్ కూడా చూసేసుకుందాము. నడుము లూజ్ కూడా ఈ విధంగా చూసేసుకోవాలి. ఎక్కడి నుంచి మనం జాయింట్స్ అయితే వేసామో ఈ జాయింట్ వెంబడి కూడా నడుము లూజ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ నాకు సింగిల్ ఫోల్డింగ్లో 14 ఇంచులు అయితే ఉందన్నమాట. అలాగే మనకు డబల్ ఫోల్డింగ్లో 28 ఇంచెస్ వరకు అయితే రావాలి. అలాగే ఎక్స్ట్రా స్టిచ్చెస్లోకి 4 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 34 ఇంచులు లంగా యొక్క పొడవు, అలాగే 14 ఇంచులు వచ్చేసి నడుము లూజు సింగిల్ ఫోల్డింగ్లో, డబల్ ఫోల్డింగ్ వచ్చేసి 28 ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే టోటల్ వచ్చేసి 32 ఇంచెస్ అనేది మనకు పొడవైతే రావాలన్నమాట. ఈ 32 ఇంచెస్ పొడవులో మనం ఏ విధంగా తీసేసుకోవాలనేది ఇక్కడ మీకు నేను చూపించేస్తానన్నమాట. అలాగే ఈ మెజర్మెంట్లో డ్రెస్లో చూసినటువంటి డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ కంటే కూడా 4 ఇంచెస్ అనేది పొడవైతే తగ్గించమని చెప్పారు. మనకు వచ్చేసి 34 ఇంచెస్ అయితే పొడవైతే వచ్చింది కదా, ఇందులోంచి 4 ఇంచులు అయితే కనుక తగ్గించామంటే మనకు 30 ఇంచులు అయితే కనుక డ్రెస్ యొక్క అంటే బాడీ కింది పొడవు అయితే కనుక 30 ఇంచులు వచ్చేలాగైతే ఉంటుందన్నమాట. ఇందులో క్రాస్ అంతా తీసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఏ విధంగా పొడవైతే తీసేసుకోవాలో ఇక్కడ మీకు చూపించేస్తాను. టేప్తో ముందుగా అయితే కనుక 32 ఇంచుల వరకు అయితే కనుక ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం పొడవు మాత్రమే తీసుకున్నాం, ఇందులో వచ్చినటువంటి నడుము కూడా తీసేసుకోవాలి. కాబట్టి నడుము వచ్చేసి మనం 32 పొడవలు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడి నుంచి ఒక 6 ఇంచుల వరకు అయితే కనుక ఎక్స్ట్రా మార్కింగ్ అనేది నడుము కోసం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి డబల్ ఫోల్డింగ్ అయితే ఇలా తీసుకోవాలి. అలాగే మళ్ళీ కూడా మనం ఇంకొక ఫోల్డింగ్ కూడా వేసుకున్నామంటే ఆడికి మనకు 4 ఫోల్డింగ్స్ అయితే కనుక ఈ క్లాత్లు అయితే కనుక వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది చూడండి, నేను ఏ విధంగా అయితే కనుక కొలత తీసుకుంటూ ఉన్నానో. ఇలా అంతా కొలత తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడి వరకు అయితే కనుక నేను తీసుకున్నటువంటి లంగా యొక్క పొడవు అనేది ఇలా అయితే వచ్చేసింది అనమాట. మిగిలిన క్లాత్ అంతా కూడా తీసేస్తూ ఉన్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని వచ్చేసి ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ చూడండి రివర్స్లో ఉంది కదా, ఇవి వచ్చేసి నేను కరెక్ట్ ఫోల్డింగ్ అయితే వేసి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట. డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత డబల్ని మళ్ళీ డబల్ అయితే వేసుకోవాలి. అప్పటికి మనకు 4 మడతలు అయితే కనుక ఈ క్లాత్ అయితే వస్తుంది. చూసేసారా, మొత్తం 4 మడతల్లో ఈ క్లాత్ అయితే ఉందన్నమాట. ఇలా 4 మడతలు వేసుకున్నప్పటికీ క్లాత్ అయితే జారుతూ ఉంది కదా, అవి ఫోల్డింగ్స్ అనేది సమానంగా లేవు కాబట్టి ఇక్కడ సమానంగా ఉంచుకొని పిన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పిన్స్ కూడా మనం ఎలా అయితే యాడ్ చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. మొత్తం ఇలా 4 ఫోల్డింగ్స్ అంతా వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసి పిన్స్ అనేది ఆ చివరిన అంచు వెంబడితే కనుక వీడియోలో కనిపిస్తున్న విధంగా యాడ్ చేస్తూ ఉన్నాను. చూసారా, ఇలా పిన్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ క్లాత్ అనేది మనకు అటు ఇటు జరగకుండా కరెక్ట్ ఫోల్డింగ్లు అయితే కనుక ఉంటాయన్నమాట. ఇలా ఫోల్డింగ్ అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మన గోల్ ఫ్రాక్ వచ్చేసి
కోన్ షేప్లో అయితే కనుక ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పటికి కూడా మడత అనేది సరిగా రావడం లేదు చూడండి, జారిపోతూ ఉంది. మళ్ళీ కూడా ఒకసారి ట్రై చేద్దాము. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలంటే చాలా జారిపోయే క్లాతులు చాలా కష్టం అన్నమాట. అటువంటి వాళ్ళు వచ్చేసి నేను చెప్పిన మెథడ్లో కటింగ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా కోన్ షేప్లో ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఒక పిన్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా క్లాత్ మనకు అటు ఇటు జరగకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మనం ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయితే అవుతుంది కదా, కటింగ్ అనేది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉన్న జిమ్మింగ్ క్లాత్ వచ్చేసి మనకు స్క్వేర్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే పీస్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం కరెక్ట్గా కొలత ప్రకారం కట్ చేసుకున్న హెచ్చు తగ్గులైతే కనుక క్లాత్ అయితే వచ్చేస్తుందనమాట. అలా కాకుండా సమానంగా రావాలి అంటే ఇక్కడ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం మనం వేసిన ఫోల్డింగ్స్ కానీ ఇక్కడ చూసుకున్న క్లాత్ కానీ అన్నీ కూడా సమానంగా ఉండేలాగా చెక్ చేసుకోవాలి. ఇలా అంతా చెక్ చేసుకున్న తర్వాత టేప్తో ఇప్పుడు ఒక్కొక్కటిగా కొలుచుకుందాం అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కోన్ షేప్ ఎక్కడైతే కొన కనిపిస్తుందో అక్కడి నుంచి ఇక్కడ మనకు పొడవు చూసుకున్నామా, ఎక్కడి వరకు ఎంత వచ్చిందో ఇక్కడికైతే తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టోటల్ వచ్చేసి 35 ఇంచెస్ వరకు అయితే కనుక పొడవైతే వచ్చేసిందనమాట. ఇక్కడ మార్కింగ్ వేసే దగ్గర కూడా చూడండి, కింద మనకు రైట్ సైడ్ ఉండే చేతిలో ఉన్నటువంటి టేప్ మాత్రమే జరుగుతూ ఉండాలి. లెఫ్ట్ సైడ్లో ఉన్న టేప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అనమాట. అప్పుడే మనకు సర్కిల్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం కూడా టోటల్ నేను 35 ఇంచెస్కి అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. చూసారా, వీడియోలో మొత్తం కూడా నేను కింది వైపున టేప్ మాత్రమే జరుపుతూ ఉన్నాను, పైన ఉన్న టేప్ అయితే జరపడం లేదనమాట. ఇలా 35 ఇంచెస్కి అయితే కనుక మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మొత్తం మనకు 8 మడతల్లో ఉంది కాబట్టి మనకు 32 ఇంచుల వరకు నడుం లూజ్ అయితే రావాలి. ఇక్కడ 8 మడతల్లో ఉంది కదా, 4 8 32 ఇంచెస్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకుంటే మనకు వచ్చేసి 31 ఇంచెస్ వరకు అయితే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మొత్తం కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ మీకు కూడా కరెక్ట్గా చూపిస్తాను చూడండి. మనం ముందుగా తీసుకున్న సర్కిల్ 35 ఇంచెస్కి పైన మాత్రం టేప్ జరపకుండా కింది వైపున జరుపుకుంటూ మార్కింగ్ అయితే వేసుకున్నాము. అలాగే నడుంకు మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటే నడుం దగ్గర నుంచి చూడండి, నడుం దగ్గర టేప్ జరగాలి. అలాగే కింద సర్కిల్ దగ్గర టేప్ జరుపుతూ మనమైతే కొలత అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా కొలత అంతా అయిపోయిన తర్వాత నడుం దగ్గర కట్ చేసుకొని కింద గోల్ దగ్గర కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మీకు అర్థమవుతూనే ఉందని అనుకుంటూ ఉన్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. చూసారా, మొత్తం అంతా ఇలా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిన్స్ అన్ని ఓపెన్ చేసి కూడా మీకు ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఫుల్ సర్కిల్ ఏ విధంగా వచ్చిందో మీకు ఇక్కడ చూపించేస్తాను. చూసారు కదా, సర్కిల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇలా వేసుకుంటే హాఫ్ సర్కిల్ వస్తుంది. అలాగే మొత్తం సర్కిల్ ఫుల్గా వేసుకుంటే మనకు ఫుల్ సర్కిల్ అయితే వస్తుంది. ఈ సర్కిల్లో మనకి ఇక్కడ క్లాత్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో ఉందన్నమాట. నేను వచ్చేసి ఫుల్గా వేయడానికి నేను ప్లేస్ అయితే సరిపోదు, అందుకోసం మీకు ఇక్కడ సింగిల్ ఫోల్డింగ్లోనే చూపిస్తూ ఉన్నాను. అయినా సరే ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అయితే కనుక గోల్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. ఇందులో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక కటింగ్ అయితే అయిపోయింది కదా. అలాగే మనకు లైనింగ్ క్లాత్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను అనమాట. నేనైతే సేమ్ కలర్ అయితే నా దగ్గర లైనింగ్ లేదండి, కానీ లైనింగ్ రైట్ సైడ్ కంటే రాంగ్ సైడ్లో వచ్చే మిక్స్డ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ మిక్స్డ్ కలర్లో లైనింగ్ అయితే ఉందన్నమాట. ఇందులో నేను 5 మీటర్ల వరకు అయితే కనుక లైనింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇలా 5 మీటర్ల లైనింగ్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా పక్కనైతే పెట్టేస్తూ ఉన్నాను చూడండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ అన్నిటిని కూడా సమానంగా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను ముందుగా. ఇక్కడ వచ్చేసి మనము ఫుల్గా సర్కిల్ రావాలంటే ఈ పీస్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనేది మనకు పన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫుల్ సర్కిల్ అయితే లైనింగ్ అయితే రాదనమాట. ఒకవేళ వచ్చిన పీసెస్ అనేది మనం జాయింట్ అయితే చేసుకోవాలి. అలా లేకుండా ఇలా హాఫ్ సర్కిల్ వచ్చేలాగైతే కనుక మనం లైనింగ్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కోన్ షేప్గా ఇలా మడత వేసుకున్నాను. ఇలా వేసుకొని మనకు చివరి అంచు ఏదైతే ఉంటుందో ఈ చివరి అంచు ఇక్కడ మనం కోన్ షేప్లో వేసుకున్న పీస్కు జాయింట్ లాగా ఇక్కడ నేను సెట్ చేస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా
నడుం దగ్గర నుంచి నడుం లూజ్ అయితే తీసుకోవాలి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్‌లో వచ్చేసి 8 మడతల్లో ఉంది కాబట్టి 4 ఇంచులు అయితే తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి 4 మడతల్లో ఉంది కాబట్టి ఇక్కడ 8 ఇంచులు నడుం లూజ్ అయితే గనుక తీసుకొని ఫుల్‌గా సర్కిల్‌గా రౌండ్‌గా అయితే మార్కింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకు 31 ఇంచెస్ కింద గోల్ అయితే ఉంది కదా! ఇక్కడ వచ్చేసి నేను 30 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్‌కి 1 ఇంచ్ డిఫరెంట్ ఉంటే సరిపోతుందనమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ 1 ఇంచు తక్కువగా తీసుకొని 30 ఇంచులకు నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను. చూసారా ఇక్కడ కూడా చూడండి నడుం దగ్గర జరుపుతూ ఉంటే మనకు కింద గోల్ దగ్గర కూడా టేప్ జరుపుతూ మార్కింగ్ అయితే వేసుకొని ఇది అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కింద గోల్ కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా నడుం దగ్గర కూడా నడుం లూజు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను మీకు కటింగ్ వీడియో మాత్రమే చూపిస్తూ ఉన్నాను. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు ఇక్కడైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి అలాగే మనకు జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర క్లోజ్లో ఉన్న పీస్ అంతా కూడా మొత్తం అంతా ఓపెన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా ఓపెన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పీసులు 2 కూడా జాయింట్ అయితే చేసుకుంటే గోల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు నేను లైనింగ్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా గోల్ అయితే ఈ విధంగా వచ్చేసింది. మొత్తానికైతే మనకు బాడీ కింది పార్ట్ అయితే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 కూడా కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు బాడీ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడైతే మీకు చూపించేస్తాను. బాడీ కటింగ్ కోసం ఇక్కడ మిగిలిన లైనింగ్ ఉంది కదా, మనం కటింగ్ చేసుకోగా మిగిలిన లైనింగ్లో వచ్చేసి మనం ఇక్కడ డబల్ ఫోల్డింగ్లో ఉందన్నమాట క్లాత్. ఈ డబల్ ఫోల్డింగ్లో నేనైతే ఇక్కడ కొలుచుకుంటూ ఉన్నానన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎంత కావాలంటే 14 ఇంచులు వచ్చేసి నడుం లూజ్ ఎగ్జాక్ట్ మార్కింగ్. దీనికి వచ్చేసి 4 ఇంచెస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి కదా. మొత్తం కలిపి నేను 32 ఇంచెస్కు వచ్చేలాగైతే డబల్ ఫోల్డింగ్లోనే క్లాత్ అయితే తీసుకొని స్ట్రైట్గా అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇది సింగిల్ ఫోల్డింగ్లో అంటే మనం ఒకే పీస్ అయితే తీసుకోవాలి. డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి డబల్గా ఇలా నేనైతే మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఓపెన్లో ఉన్నది అవతల వైపు, క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉండేలాగా చూసుకొని నడుము యొక్క లూజ్ అయితే చూసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా 2 పీసులు కూడా సపరేట్గా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక పెట్టేసుకోవాలి. కింద అంచు వెంబడి క్రాస్ లేదంటే కూడా తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 32 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్ స్టిచ్చెస్లోకి కలిపి లూజ్ తీసుకున్నాము. అలాగే నడుం దగ్గర ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి బాడీ వచ్చేసి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు టక్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. ఆ టక్స్ లాగా వేసుకోవాలి కాబట్టి వీటికి ఒక 2 ఇంచెస్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆడికి 32 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ వచ్చేసి మనకు 34 ఇంచెస్ వరకు అయితే కనుక ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ అయితే తీసుకొని మెజర్మెంట్ డ్రెస్ బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇలా లైనింగ్ మీద సెట్ చేసుకొని నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, అలాగే చంక దగ్గర మొత్తం అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, అలాగే చంక డౌన్ ఎంత ఉంది, ఇదంతా తీసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ అంతా వేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. మొత్తం వీటన్నిటిని కూడా నెక్ దగ్గర, చంక దగ్గర అన్నీ కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని చూడండి, చంక మూల ఏదైతే ఉంటుందో 1.5 వరకు అయితే కనుక ఇలా లైన్ తీసుకొని ఈ లైన్ టచ్ అయ్యే విధంగా కరువు కోసం ఇలా రౌండ్ అయితే తీసుకుంటూ ఉన్నాను. చంక దగ్గర ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని కటింగ్ అయితే చేసేసుకుందాం. నెక్ దగ్గర ఎక్కడ కట్ చేయకుండా ఓన్లీ చంక భాగము సైడ్ మాత్రమే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. నడుములు చూడండి ఈ విధంగా చెక్ చేసుకొని కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. నేను తీసుకున్నటువంటి క్లాత్కు అలాగే నేను తీసుకున్న కొలతలకి కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట. ఇప్పుడు వీటిని నెక్ అనేది ఎలా కావాలంటే అలా మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లాగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ముందుగా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసుకొని కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. లైనింగ్ క్లాత్ అనమాట ఇలా కట్ చేసుకున్నాను కదా. అదే విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి డీప్ రౌండ్ అనమాట. డీప్ రౌండ్ కోసం ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా రౌండ్గా మార్క్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా కట్ చేసుకున్నప్పటికీ బాడీ పార్ట్ అయితే లైనింగ్ అయిపోయింది కదా. దీన్ని ఆధారంగా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్
లంగా ఏదైతే బాడీ కిందికి పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకున్నామో అందులో సైడ్లో వచ్చిన పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్లో ఈ బాడీ పార్ట్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకుందామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా డైరెక్ట్ లైనింగ్ పెట్టేసి మనకు ఎక్స్ట్రాగా ఉండేలాగా క్లాత్ చూసుకొని కటింగ్ చేసేసుకోవడమే. ఇందులో వచ్చేసి నేను ఎక్కడే కానీ చంక దగ్గర కానీ మెడ దగ్గర కానీ కటింగ్ లేకుండా స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేసి ఇలా అయితే కటింగ్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, అలాగే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఈ విధంగా సెట్ చేసుకొని సైడ్స్ మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారా, చంక దగ్గరగానే నెక్ దగ్గరగానే కటింగ్ చేయలేదు, ఓన్లీ ఇలా స్క్వేర్ పీస్ మాదిరిగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నాకైతే కటింగ్ అయితే రెడీ అయితే అయిపోయింది కదా. ఇందులో బ్యాలెన్స్ వచ్చేసి మనకు హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి మనకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ సైడ్ పీస్ ఉంటాయి కదా, ఈ సైడ్ పీస్లో వచ్చేసి హ్యాండ్ అనేది ఇలా తీసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ హ్యాండ్కి వచ్చేసి బఫ్ అయితే కావాలి కదా, ఇక్కడ నేను టేప్తో కొలత లేకుండా అందాజ్కి అయితే కనుక హ్యాండ్ బఫ్ కటింగ్ అనేది కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. పైన మాత్రమే ఫుల్ బఫ్ వస్తుంది, అలాగే కింది వైపున ఓన్లీ 5-6 ఫీట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. బాడీ కట్ చేసుకోగా ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్లోనే ఇప్పుడు లైనింగ్ కూడా తీసేసుకుంటున్నాం అనమాట. ఇలా హ్యాండ్స్ కూడా అంతే అన్నమాట. చూడండి, ఇలా సెట్ చేసుకొని హ్యాండ్ షేప్ లాగా కటింగ్ చేసుకోవడమే. చూసేసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలాగే బాడీ కింది పార్ట్ కూడా అన్నీ కూడా కటింగ్ అంతా అయిపోయింది కదా. ఓవరాల్గా మనకి ఇప్పుడు డ్రెస్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాం. చూసేసారు కదా, డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే కనుక ఇలా అయితే ఉందన్నమాట. చాలా అందంగా ఉందన్నమాట డ్రెస్ వచ్చేసి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చిందంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ కటింగ్ వీడియో మాత్రమే చూసారు కదా, స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మాత్రం నాకు స్టిచ్చింగ్ వీడియో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.